దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సూర్యతేజ రైస్ మిల్లులో నూతన టెక్నాలజీతో ధాన్యం సేకరించే యంత్రాలు ప్రారంభించారు. దేశంలోనే అత్యధికంగా వరిని పండించే జిల్లాగా నల్గొండ జిల్లా పేరుగాంచిందన్నారు. జిల్లాకు నీరు అందించడంతో పాటు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. రైతులకు న్యాయం జరిగే విధంగానే రైస్ మిల్లర్లు సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. ఈనాడు ఉచిత విద్యుత్ వల్ల భారతదేశానికి తెలంగాణ అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని చెప్పుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాలధన్యం, పంజాబ్ని హర్యానా కూడా పక్కన పెట్టాం. ఈనాడు తెలంగాణ ముందంజలో ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి 1,53,00,000 టన్నుల వరి ధాన్యాన్ని పండించి మీసం దిప్పి మెలేసి శభాష్ అనిపించుకున్నటువంటి తెలంగాణ రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క సంప్రదింపులతోటి అందరూ సరైనటువంటి మార్గంలో వచ్చి రైతును దృష్టిలో పెట్టుకొని రైతు పండించినటువంటి పంటని బ్రహ్మాండంగా కొనుగోలు చేశారు. ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు, మీరు ఇచ్చే 500 బోనస్ కంటే కూడా మేము 300 ఎక్కువిస్తున్నామని. దయచేసి మీకెప్పుడు ఈ రకంగానే కొనుగోలు చేసే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఆయనకి సంబంధించినటువంటి ఈ శాఖకి ఆయనకి పేరు తేవాలి, మీకు ₹1 మిగలాలి, నా రైతానికి ₹10 మిగలాలి. కాబట్టి దయచేసి మిల్లర్స్ అందరూ కూడా పెద్ద మనసుతోటి సహకరించినందుకు ధన్యవాదాలు. ఎవరన్నా సహకరించలేకపోతే వెంటనే వచ్చి సహకరించమని చెప్పి మీకు దయచేసి వ్యవసాయ శాఖ పరంగా విజ్ఞప్తి చేస్తున్నా.